అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ప్రభు కృపను బట్టి మనం దేవుని యొక్క దయ కృప, ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పుకుంటున్నాం. ప్రియులారా, మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే మరి క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి మనం మన అంశాన్ని కాకుండా మరి లాస్ట్ ఇయర్లో కూడా క్రిస్మస్ గురించి మనము దేవుడు మనకు నేర్పించిన మాటలను బట్టి దేవునికి స్తోత్రం చెప్తున్నాము. మరి మీరు అనేకులు మరి దేవుని వాక్యం విన్నారు, చాలా సంతోషం. చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ మీరు చూడటం లేదు. చూడటం వల్ల మీకు ప్రయోజనం దొరుకుతుంది, సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. క్రిస్మస్ అంటే ఏమిటి అనేది క్రిస్మస్ గురించి లాస్ట్ వీడియో పెట్టాను. అయితే ఈరోజు మనం మరి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ సంవత్సరం, కొత్త సంవత్సరం గురించి మనము ప్రభువాక్యాన్ని చదువుకున్నాము. చూడండి ప్రియులారా, మరి దేవుని కృపను బట్టి మీరందరూ కూడా బైబిల్ చదవండి. మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ చదవండి. బైబిల్ లేకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి హోలీ బైబిల్ అని మీరు కొట్టండి. మీకు ఏ భాష కావాలంటే ఆ భాష అక్కడ మీకు దొరుకుతుంది. కనుక బైబిల్ అనేది అందరూ కూడా చదవండి. మరి ఇదివరకు చెప్పినట్టు మళ్ళీ కూడా మీకు చెప్తున్నాను, బైబిల్ అనేది మత గ్రంథం కాదు, ఇది మార్గ గ్రంథం. దేవుని యొద్దకు మనుషులను తీసుకుపోయే గ్రంథమే బైబిల్. దేవుని గురించి చెప్పే గ్రంథం బైబిల్. దేవుని గుణలక్షణాలు, దేవుని మంచితనం, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన సంకల్పం, ఆయన ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం చేసినాడు, ఏం చేయబోతున్నాడు, మరి ఈ యొక్క భూలోకానికి, మరి మిగతా గ్రహాలకు, ఈ విశ్వంలో దేవుడు ఏమేమి సృష్టించాడు అన్నీ కూడా మనకు తెలియజేసే గ్రంథమే బైబిల్. కనుక మీరు బైబిల్ చదవండి. ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, మీరు ఏ ప్రాంతానికి చెందిన, ఏ దేశానికి చెందిన వారైనా సరే బైబిల్ చదవండి ప్రియులారా. బైబిల్ మరి దేవుడు రాసిన లెటర్. కనుక మన రిలేటివ్స్కు, మన బంధువులకు, మన తోబుట్లకు ఎట్లా మనం లెటర్ రాస్తామో, ఈమెయిల్ పెడతామో, వాట్సాప్లో మెసేజ్ పెడతామో, అదేవిధంగా దేవుడు కూడా మనకు రాసిన లెటరే మరి యొక్క బైబిల్. కనుక మీరు బైబిల్ చదవండి, మరి సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించుగాక. ప్రియులారా, ఈరోజు మనము న్యూ ఇయర్ యొక్క మరి సంవత్సరం గురించి, మనం కొత్త సంవత్సరం గురించి దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము మరి 11వ వచనము నేను చదువుతాను, ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. సంవత్సరమును నీ దయాకిరీటముగా ధరింపజేసి ఉన్నావు, నీ జాడుల సారము వెదజల్లుచున్నవి. చూడండి ప్రియులారా, సంవత్సరమును నీ దయాకిరీటముగా ధరింపజేసి ఉన్నావు. కనుక సంవత్సరము, దయాకిరీటం, ధరించుట, మరి 3 పదాలు ఉన్నాయి దీంట్లో. అయితే 3 పదాల గురించి నేను చెప్పాను. ఫస్ట్ పదం ఏంటంటే మనకు మరి ఇప్పుడు సందర్భాన్ని బట్టి సంవత్సరం గురించి మనము నేర్చుకుంటాం ప్రియులారా. సంవత్సరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక సంవత్సరం అనేది మరి చూడండి, ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, మరి ఒక కట్టడం కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, మరి తర్వాత మరి ఒక దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అనేది మనము చూస్తాం ప్రియులారా. సంవత్సరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే సంవత్సరం అనే మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నిసార్లు రాయబడిందంటే మరి పాత నిబంధనలో దాదాపు 180 సార్లు రాయబడింది. పాత నిబంధనలో మరి సంవత్సరం అనే మాట 180 సార్లు రాయబడింది. మరి కొత్త నిబంధనలో దాదాపు 20 సార్లు రాయబడింది. అంటే మొత్తము బైబిల్లో మరి సంవత్సరం అనే మాట 200 సార్లు రాయబడింది. మరి పాత నిబంధనలు ఏమో 180 సార్లు, కొత్త నిబంధనలో 20 సార్లు రాయబడింది. అయితే మరి ఇవన్నీ కూడా మనం చూడము, మరి ఒక పదమే మనము చూస్తాము, సంవత్సరము. మరి ఏం చదివినామంటే మనము 65వ కీర్తన 11వ వచనం, సంవత్సరమును నీ దయాకిరీటముగా ధరింపజేసి ఉన్నావు. కనుక ప్రియులారా, మరి దేవుడు మనకు ఈ లోకంలో సంవత్సరాన్ని మరి ఇవ్వబోతున్నాడు. కనుక 2025 సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడాడు.
ఇంకా మనం ఈరోజు 30వ తారీఖు కనుక మరి ఇంకా 31 కనుక ఇంకా ఒక్కరోజు మరి తర్వాత కొన్ని గంటలు మాత్రమే ఉంది. మరి చూడండి, మనం దయాకిరీటం దేవుడు మనకు మరి ఇచ్చినాడు. అంటే దేవుని దయ అనే మాట కూడా బైబిల్లో దాదాపు 500 సార్లు రాయబడింది. మరి కొత్త నిబంధనలో 100 సార్లు రాయబడింది. అంటే దాదాపు 600 సార్లు రాయబడింది అనమాట. ఇంకా ఇట్లా ప్రతి పదాలు కూడా మరి ఎన్నిసార్లు రాయబడినది, మీకు తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే మరి ఈ పదం ఎన్నిసార్లు రాయబడింది బ్రదర్ అని మీరు మరి మెసేజ్ పెట్టండి, లేదా నాకు ఫోన్ చేయండి, మీకు చెప్తాను. మరి కొత్త సంవత్సరం మెసేజ్ మీకు ఏదన్నా కావాలంటే కూడా బ్రదర్ మరి ఈ అంశం గురించి మాట్లాడుతున్నాము, మరి మాకు కొన్ని వచనాలు మీరు చెప్పండి అని మీరు అడిగితే మీకు ఖచ్చితంగా మరి దేవుని ఏ పదం ఎన్ని సార్లు రాయబడింది అనేది కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ప్రభు కృపలో. ప్రియులారా చూడండి, ఇక్కడ మరి సంవత్సరమైన మాట పాత నిబంధనలో 180 సార్లు రాయబడింది, కొత్త నిబంధనలో 20 సార్లు రాయబడింది. కనుక ఇవన్నీ దేవుడు మన కొరకే రాశాడు. కనుక సంవత్సరమును దయాకిరీటముగా ధరింపజేసి ఉన్నాడు దేవుడు. కనుక మరి దేవుడు మనల్ని ఈ సంవత్సరం అంతా కాపాడాడు. అయితే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, కానీ మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆయన్ని మనం ఎల్లప్పుడూ కూడా మరి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన చేసిన మేలును బట్టి, ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన మనకు ఇచ్చిన మరి యొక్క స్వేచ్ఛ. చూడండి, ఈ లోకంలో ఎవరు కూడా మనుషులకు స్వేచ్ఛ ఇవ్వరు. పూర్వకాలం మనుషులు దాసులుగా చేసుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు కొన్ని దేశాల్లో ఉన్నాయి. మరి దాదాపు నాకు తెలిసి 3 దేశాల్లో ఉన్నట్టు తెలుస్తారు. ఒకటి ఆఫ్ఘనిస్తాను, రెండోది మరి కిమ్ జోంగ్ అనే పరిపాలించే ఉత్తర కొరియా అనుకుంటా, తర్వాత ఇంకొక మరి కంట్రీ పేరు మర్చిపోయినాను. అయితే చూడండి ప్రియులారా, ఇక్కడ మరి వాళ్ళ మరి పూర్వీకులు ఎప్పుడు పుట్టారు అనేది వాళ్ళ గురించే మరి జరుపుకోవాలన్నమాట. ఇలాగా మరి క్రిస్మస్ కానీ తర్వాత మరి న్యూ ఇయర్ కానీ వాళ్ళు జరుపుకోవడానికి వాళ్ళు అనుమతి ఇవ్వరు అన్నమాట. ఒకవేళ ఆ విధంగా జరుపుకున్నా కానీ వాళ్ళకు మరణశిక్ష విధిస్తారు. తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా కఠినమైన శిక్షలు విధిస్తారు అన్నమాట. చూడండి, మరి ఇలాంటి మరి కట్టడాలు మన దేశంలో లేవు. చూడండి, మరి దేవుడైతే అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. మరి ఉచితంగా గాలి ఇస్తున్నాడు, ఆయన నీరు ఇస్తున్నాడు, తర్వాత మనకు సూర్యుని రశ్మి ఇస్తున్నాడు, వర్షం ఇస్తున్నాడు. ఇంకా ఈ వాతావరణం అంతా కూడా దేవుడు మనకు ఉచితంగానే ఇచ్చాడు. చూడండి, మనం గాలి అంటే మనం మరి ఎండాకాలం మరి ఫ్యాన్ పెట్టుకోవాలన్నా, కూలర్ పెట్టుకోవాలన్నా, ఏసీ పెట్టుకోవాలన్నా ఎంత ఖర్చు అవుతుంది? కరెంటు బిల్లు చాలా అవుతుంది అన్నమాట. చూడండి, దేవుడు మరి మరి మనకు ఛార్జెస్ లేకుండా ఆయన ఉచితంగా మనకు మరి చల్లని గాలి ఇస్తున్నారు అన్నమాట. చూడండి, పూర్వకాలం మరి ఫ్యాన్లు మరి కూలర్స్ లేనప్పుడు మరి రాజులు ధనవంతులు మరి హైట్లో కట్టుకునేవాళ్ళు. తర్వాత కొండ ఉండేది, ఆ కొండ మీద మరి కోటలు కట్టేవాళ్ళు. ఆ కోటలో మరి ఎత్తైన స్థలంలో కట్టేవాళ్ళు. అక్కడ మరి ఆ గోడలకు మరి ఆ యొక్క కట్టడాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద రాళ్ళు వేసి కడతారు, దాంట్లో చిన్న చిన్న రంధ్రాలు అన్నమాట. అప్పుడు మరి టెక్నాలజీ బట్టి ఇంజనీర్ ప్లాన్ ప్రకారంగా మరి గాలి వచ్చేటట్టు పెడతారన్నమాట. మరి గాలి డైరెక్ట్గా మనకు తగిలితే వేడి ఉంటుంది, కానీ ఆ గాలి అనేది వేరే చాట మరి గోడలకు ఇంకా కొంత వేరే ప్రదేశంలో తగిలి అది వచ్చినప్పుడు అది చల్లగా అయిపోతుంది అన్నమాట. చూడండి, అట్లా పెట్టినప్పుడు మరి ఆ ఒక రాజు యొక్క భవనంలో రాజుగారి ప్యాలెస్లో చల్లగా ఉండేదన్నమాట. చూడండి, అట్లా చూడండి. ఇప్పుడు మరి బైబిల్లో కూడా మరి ఇజ్రాయేల్ మరి పట్టణాల గురించి రాయబడింది. వేసవి కాల పట్టణములు, తర్వాత మరి ఆ తర్వాత చలికాల పట్టణములు అని కూడా రాయబడింది. అంటే వేసవి కాలంలో ఉండే పట్టణాలు వాళ్ళు కట్టారు, తర్వాత చలికాలంలో ఉండే పట్టణాలు కూడా వాళ్ళు కట్టారు. ఇవన్నీ దేవుడు మనకు ఉచితంగానే ఇచ్చాడు. దేవుడు దీనికి ఛార్జెస్ ఏమి కూడా ఇవ్వటం లేదు ప్రియులారా. చూడండి, దేవుడు మనల్ని ఈ లోకంలో సంవత్సరం అంతా కూడా బ్రతికిచ్చాడు. చూడండి, సంవత్సరం అంతా మనల్ని మరి ఆయన కనుపాపగా కాపాడినాడు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు మరి నడిపించాడు. 40 సంవత్సరములు నడిపించాడు. 40 సంవత్సరములు ఎట్లా వారిని నడిపించాడంటే మరి ఆకాశం నుంచి వారికి ఆహారం ఇచ్చాడు. మన్నా ఆకాశం నుంచి, అవి దేవదూతలు తినే ఆహారము అని రాయబడింది. మరి దాని రుచి మరి తేనెతో కలిపిన అప్పముల వలె ఉండును అని రాయబడింది. చూడండి, చాలా టేస్ట్ అన్నమాట. చూడండి, తేనె మరి ఈ యొక్క స్వీట్ పదార్థాల్లో తేనెనే చాలా స్వీట్ అన్నమాట.
మరి తేనె కన్నా స్వీట్ ఇంకోటి కూడా లేదు. చూడండి, మరి ఇలాంటి స్వీట్ అంటే మరి బెల్లం షుగర్ లాగా కాదు, అది దాన్ని తాగితే ఇంకా వేరే విధమైన స్ట్రెంత్ వస్తుంది మనకు. చూడండి, బలం వస్తుంది. మరి ఒకసారి మరి ఇజ్రాయెల్కు ఫిలిస్తీన్లకు యుద్ధము జరుగుతున్నప్పుడు, మరి ఒకసారి అమాలేకీలకు కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు, మరి తర్వాత సౌలు ఒక శబ్దం చేపిస్తాడు ప్రజలతో, ఈరోజు మరి శత్రువులను జయించేంత వరకు ఎవరు కూడా మీరు భోజనం చేయకూడదు అని చెప్తారు. సర్లేని అందరూ కూడా రాజు మాటకు విధేయత చూపి వాళ్ళు మరి ఏం తినకూడదు. అయితే ఒకసారి ఒక సరస్సులోకి వచ్చినప్పుడు అక్కడ తేనె పారుతుంటుంది అనమాట. తేనె గడ్డి పారుతుంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశానికి అలాంటి పేరు ఉందనమాట, పాలు తేనెలు ప్రవహించు దేశం. అంటే ఇది పేరు మాత్రం కాదు, రియల్గా అంటే తేనె పారుతుంది, పాలు కూడా పారుతాయి. ఎట్లా తేనె పారుతుంది అంటే చూడండి, ఆ అడవుల్లో మరి పెద్ద పెద్ద తేనెలు ఉంటాయి అన్నమాట. పెద్ద తేనెలు ఉంటాయి. ఒక్కొక్క తేనె వచ్చి ఒక రూమ్ లాగా, ఒక బస్సు లాగా, ఒక లారీ లాగా అంత పెద్దగా ఉంటాయి అన్నమాట ఆ తేనెలు. మరి ఆ తేనెలు మరి గాలి వచ్చినప్పుడు ఏం చేస్తాయి, చెట్లకు తగులుకొని మరి అవి కింద పడిపోతాయి. తేనెలు గడ్డలు పడిపోయినప్పుడు అదంతా కూడా కారుతుంటారు అనమాట. చూడండి, తేనె పారుతుంటుంది. ఇంకా అది మామూలుగా చూడండి, ఒక డ్రమ్ము నీళ్ళు పోసినాం అనుకో, ఎట్లా పడుతుంది నీళ్ళు? ఒక 1000 లీటర్స్ డ్రమ్ము మనము ఒకేసారి కింద పోసినాం అనుకో ఎట్లా వస్తాయి? చూడండి, ఒక లారీ, ఒక బస్సు అంతా మరి అది ఎంత పెద్దగా ఉన్నప్పుడు మరి 1000 లీటర్స్ అనమాట తేనె. ఆ తేనె అంతా కూడా పారిపోతుంటుంది. అదేవిధంగా పాలు ఎక్కడి నుంచి పారుతాయంటే మరి ఆ అడవిలో ఆవులు ఉంటాయి అన్నమాట. అడవి ఆవులు ఉన్నప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్క దగ్గర మరి 500, 1000 అట్లా ఉంటాయి అన్నమాట ఆవులన్నీ కూడా మరి అవి బాగా స్వేచ్ఛగా మరి గడ్డి తింటుంటాయి. వాటికి ఏం కావాలంటే అవి తిని మరి పండుకుంటాయి, నిద్రపోతాయి. నైట్ దాని స్థలానికి వచ్చి నిద్రపోయినప్పుడు మరి ఆ పాలు ఎక్కువైపోయి మరి నేలకు తగిలి ఆ పొదుగులు పాలు ఇచ్చే కిందికి తగిలినప్పుడు ఆ పాలు పొదుగుల నుంచి బయటికి వచ్చేస్తాయి అనమాట. అంటే మనం గేదెకు ఆవుకు ఎట్లా పెడతామో అట్లా బయటికి వచ్చినప్పుడు ఆ పాలు కూడా పారుతుంటాయి అన్నమాట. ఒక్కటి కాదు ఒక్క ఆవు వచ్చి మరి 10 లీటర్లు, 20 లీటర్లు మరి అట్లా 10, 20 సంఖ్యలోనే ఆ పాలు వస్తాయి అన్నమాట ఆవులకు. అయితే మరి అలాంటి 1000 ఆవులు ఉన్నప్పుడు ఎన్ని పాలు అవుతాయి చూడండి. మరి అట్లా మరి పాలు పారుతుంటాయి, తర్వాత మరి తేనెల కింద పడి తేనెలు పారుతుంటాయి. అంటే అందుకే ఆ దేశానికి పాలు తేనెలు ప్రవహించు దేశం అని వచ్చింది. ప్రియులారా, ఇజ్రాయెల్ దేశం అంటే మరి దేవుడు లక్ష్యపెట్టు దేశం కనుక ద్వితీయోపదేశకాండంలో రాయబడింది 11వ అధ్యాయము 12వ వచనంలో, నీ దేవుడనే యెహోవా సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంత వరకు మరి నీ దేవుడనే యెహోవా లక్ష్యపెట్టు దేశం, మీ దేవుడనే యెహోవా కనుదృష్టి ఉండే దేశము అని రాయబడింది. కనుక సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంత వరకు. కనుక మరి ఆ విధంగా ఇజ్రాయెల్ దేవుడు ఎట్లా దేవుడు మనల్ని కాపాడాడు, అదేవిధంగా దేవుడు మనల్ని కూడా కాపాడాడు. చూడండి, ఇజ్రాయెల్ మామూలుగా వారు మరి ప్రయాణం చేయటానికి మరి దాదాపు 15 దినాలే మరి వాళ్ళకు పడుతుంది అన్నమాట. కానీ వాళ్ళ అవిధేయతను బట్టి మరి దాదాపు మరి 40 సంవత్సరాలు వాళ్ళు మరి తిరిగారన్నమాట. అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగారు. ఎందుకంటే అవిధేయత. కనుక మనం కూడా మరి లోకంలో దేవుడు సంవత్సరం అంతా కాపాడాడు. మరి దేవునికి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. మరి ఎక్కడన్నా అవిధేయులమైతే దేవుని పనిలో విషయంలో కానీ, మనకు తల్లిదండ్రుల విషయంలో కానీ, భార్యకు కానీ, భర్తకు చాలామంది విధేయత చూపుకుంటే మరి భర్తలకు మీరు విధేయత చూపండి. ఎందుకంటే మరి భర్త అనేవాడు మరి చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర మరి పెరుగుతారు. అయితే పెళ్ళైన తర్వాత మరి భర్త ఆధీనంలో ఉండాలి భార్య. అప్పుడే మరి దేవుని బ్లెస్సింగ్, దేవుని ఆశీర్వాదము నీకు వస్తుంది. తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే మీ తల్లిదండ్రులకు వస్తుంది. తర్వాత మరి నువ్వు ప్రార్థన చేసే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. కనుక భర్తకు దూరంగా ఎప్పుడు కూడా మీరు ఉండకూడదు. ఉన్నారనుకోండి, అది న్యాయబద్ధంగా ఉండాలి. మరి నీకు అది దేవుని వాక్యానుసారంగా ఉండాలి. మరి భర్త నీకు ఏదైనా కీట్ చేసి ఎక్కువ నిన్ను మరి టార్చర్ పెడుతుంటే, నీకు ఏదన్నా మరి చేయరాని విధానంలో నీకు చేస్తుంటే అప్పుడు అది న్యాయబద్ధంగా ఉండాలి. అది దేవుని వాక్యం ప్రకారంగా మరి నీవే పరీక్షించుకొని మరి దాని పెద్దల సమక్షంలో దాన్ని మరి నిర్ణయించుకొని పెద్దల నిర్ణయం ప్రకారంగా ఉండాలి. కానీ మరి నీ పాటికి నీవు నిస్వేచ్ఛ ప్రకారంగా మరి నీ మనసులో మరి కొంతమంది సైకోలాగా ప్రవర్తిస్తారు అన్నమాట.
భర్తల మాట వినరు భార్యలు. చూడండి, ఇది మంచిది కాదు. చూడండి, భర్త మరి యజమాని, దేవుడే చెప్పాడు మరి స్త్రీకి శిరస్సు భర్త అన్నమాట. కనుక మరి శిరస్సు ఆధీనంలో ఉండాలి. మరి కొన్నిసార్లు వస్తాయి, గొడవలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ వీటన్నిటిలో కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రకారంగా మరి ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మీకు సాయం చేస్తాడు. అయితే చూడండి, మన అంశం అది కాదు. కానీ ఇప్పుడు చూడండి, మరి ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు వాళ్ళని మరి దేవుడు నడిపించాడు. 40 సంవత్సరాలు నడిపించినా కానీ వారి యొక్క మరి బట్టలు చినిగిపోలేదు, మరి చెప్పులు చినిగిపోలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు అని రాయబడింది. చెప్పులు తెగిపోలేదు అని రాయబడింది. చూడండి పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, మరి మనం ఇప్పుడు కొంటాం, బాటా షోరూంలో కూడా కొన్నప్పుడు అవి సంవత్సరం 6 నెలలు ఉంటాయి. తర్వాత అవి మరి అరిగిపోవటం, ఎక్కడ తెగిపోవటం జరుగుతాయి అన్నమాట. మరి 6 నెలలకి అట్లా అయిపోతుంది. అది చూడండి, మరి 40 సంవత్సరాలు చెప్పులు తెగిపోలేదంటే అది ఎంత ఆశ్చర్యం. మరి అక్కడ వాళ్ళు ఇజ్రాయెల్ నడిచింది ఇలాంటి మనలాగా రోడ్ల మీద కాదు, చాలా కచ్చర అన్నమాట. అన్నీ అక్కడ రోడ్లు ఉండవు, ఏముండవు, ఎత్తు పల్లాలు, మరి ఒక్క దారి సరిగా ఉండనే ఉండదు అనమాట. ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. చూడండి, మామూలు రోడ్ మీద నడిస్తే చెప్పులకు అంతగా మరి ఎఫెక్ట్ ఉండదు. చూడండి, సరైన మరి దారిలో నడవలేదు అనుకో, రాళ్ళు ఉన్నాయి, ఎక్కువ రాళ్ళలో నడిచామనుకో చెప్పులు త్వరగా మెత్తబడిపోయి మరి తెగిపోవడానికి, అరిగిపోవడానికి కారణం అవుతాయి. కానీ 40 సంవత్సరాలు అయినప్పుడు కూడా చెప్పులు తెగిపోలేదంటే దేవుడు వారిని కాపాడాడు. వారి బట్టలు మరి మాయలేదంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, 40 సంవత్సరాల వాళ్ళకు దేవుడు భోజనాన్ని మరి అవకాశం బట్టి ఇచ్చాడు, ఎంతో శ్రేష్టమైన భోజనం. మళ్ళీ వారికి మాంసం కావాలంటే పూరలను ఇచ్చాడు దేవుడు. చూడండి, మరి ఇవన్నీ కూడా మరి మానవుని జ్ఞానానికి, మానవులు తినలేని మరి భోజనాలు అన్నమాట. ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. కనుక మరి దేవుని కుదినస్తులు వాళ్ళు చెల్లించలేకపోక మరి చాలామంది వాళ్ళు చనిపోయినారు. దాదాపు మరి వాళ్ళు ఐగుప్తుల నుంచి బయలుదేరిన వాళ్ళు ఎవరైతే నమ్మలేదో వాళ్ళందరినీ కూడా దేవుడు అరణ్యంలో తీసేశాడు. చూడండి, దేవుడు మనల్ని సంవత్సరం అంతా కాపాడినందుకు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. చూడండి, దేవుడు మరి వారిని ఎర్ర సముద్రం దాటించాడు. ఎర్ర సముద్రం చూడండి, ఎర్ర సముద్రం మరి వాళ్ళు ఎర్ర సముద్రంలో మరి చరిత్ర ప్రకారంగా ఏం చెప్తుందంటే దాదాపు 32 కిలోమీటర్లు నడిచినారు అని చెప్తుంది అనమాట. చరిత్ర ప్రకారంగా సముద్రంలో వాళ్ళు 32 కిలోమీటర్లు నడిచారు. దాదాపు 14 గంటలు నడిచారు వాళ్ళు. అంటే చూడండి, మరి 6 లక్షల మంది వీరులు, 6 లక్షల మంది మరి పిల్లలు, పెద్దలు, తర్వాత అనేకులైన అన్యజనుల సమూహం అని రాయబడింది. నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వచనంలో మరి వాళ్ళు అనేకులైన అన్యజనుల సమూహము వారిని వెంబడించను అని రాయబడింది. ఎందుకంటే అన్యజనుల సమూహం ఎందుకు వెంబడించిందంటే మరి యెహోవా చేసే గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు. మరి నిజమైన దేవుడు ఈయననే, జీవం గల దేవుడు, శక్తి గల దేవుడు, సృష్టికర్తైన దేవుడు యెహోవా దేవుడే అని మరి అన్యజనులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని ప్రయాణం చేశారు. చూడండి, మరి నా లెక్క ప్రకారంగా దాదాపు మరి 40 లక్షల మంది ఉంటారని నేను అంచనేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తర్వాత మళ్ళీ ఎట్లా బ్రదర్ ఇన్ని లక్షల మంది ఎట్లా అయినారని మీరు తర్వాత మరి చెప్పవచ్చు. అవన్నీ వివరణ ఈ వీడియోలో మీకు ఇవ్వను, తర్వాత మీరు కనుక్కోండి. ఆ తర్వాత చూడండి, 40 లక్షల మంది మరి నడవాలంటే చూడండి ఎంత పెద్దగా ఉండాలి. దాదాపు మరి సముద్రంలో 1 కిలోమీటర్ వెడల్పున ఉండాలని నేను అనుకుంటున్నాను. కిలోమీటర్ వెడల్పు అంటే మరి ఎడల్పు ఎంత ఉందని చరిత్ర చెప్పడం లేదు. కానీ మరి డిస్టెన్స్ అంటే వాళ్ళు దాదాపు ఇజ్రాయేల్ ప్రజలు సముద్రంలో 32 కిలోమీటర్లు నడిచినట్టు మనము చరిత్రలో చూస్తాము. తర్వాత 14 గంటలు నడిచారనమాట. 14 గంటలు చూడండి అంతమంది. ఇదంతా దేవుడు చేసిన అద్భుతం. సముద్రం మరి 14 గంటలు మరి వాళ్ళందరూ కూడా దాటిపోయినంత వరకు కూడా సముద్రం వల్ల కలవలేదన్నమాట, డివైడ్ అయిపోయింది. మరి ఎంత డివైడ్ అంటే వాళ్ళు ఎంత నడవాలనో అంత మరి డివైడ్ అంత అయిపోయింది. తర్వాత చూడండి మళ్ళా 32 కిలోమీటర్లు అంటే సముద్రము నడి సముద్రంలో కాకపోవచ్చు, అంటే సముద్రము పక్కలో ఒక పాయలు ఉంటాయి అన్నమాట. సముద్రంలో మీరు ఎప్పుడైనా చూడండి, సముద్రం పక్కలో పాయలు ఉంటాయి అన్నమాట. అక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఇంకా మరి తర్వాత కొన్ని పాయలు కిలోమీటర్ ఉంటాయి, కొన్ని తర్వాత మరి 1/2 కిలోమీటర్ ఉంటాయి, ఇంకా తక్కువ కూడా ఉంటాయి పాయలు. కానీ ఈ యొక్క మరి ఇజ్రాయెల్ నడిచిన పాయ సముద్రము మరి 32 కిలోమీటర్లు ఉందని చరిత్ర చెప్తుంది పిల్లరా. అయితే దేవుడు చూడండి మరి వారిని ఆ విధంగా కాపాడాడు. చూడండి, మనల్ని కూడా దేవుడు ఆ విధంగా కాపాడాడు. కనుక మన జీవితంలో మనం కూడా దేవుడు సంవత్సరం అంతా కాపాడినందుకు దేవునికి మనము
కృతజ్ఞతలు చెల్లించి ఆయన ఆరాధించి హెచ్చించి బోధించాలి. మరి దేవుని మరి సువార్త విషయంలో మరి ఎక్కడ దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు సువార్త చేయలేకపోయినావా? మరి దేవుని నామాన్ని నువ్వు అన్యుల మధ్యలో ఒప్పుకోలేకపోయినావా? దేవుని నామాన్ని అన్యుల మధ్య మరి తక్కువగా మరి నువ్వు తక్కువ చేసినావా? ఇంకా ఏ విషయంలో దేవునికి నువ్వు విరోధంగా జీవించినవా? అవి ఒప్పుకొని వదిలిపెట్టి నూతన సంవత్సరంలో నూతనంగా మరి నూతనమైన ఉదయంతో, నూతనమైన తీర్మానంతో, నూతనమైన ప్రేమతో, నూతనమైన ఆశీర్వాదంతో దేవునికి మనము ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, మనం దేవుణ్ణి గణపరిచే విషయంలో మనం ఎక్కడ కూడా వెనుకాడకూడదు. చూడండి, కొన్నిసార్లు మనకు బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వీటన్నిటిలో కూడా దేవుడు మనల్ని నడిపించాడు. చూడండి, మన శత్రువులు మనకు ఈ లోకంలో చాలామంది శత్రువులు ఉంటారనమాట. చూడండి, మరి ముఖ్యమైన శత్రువులు 3 ఇదివరకే చెప్పినాను. మరి ఒకటి లోకము, తర్వాత మరి సైతాను, ఆ తర్వాత మరి మన శరీరం. చూడండి, ఈ శత్రువుల నుంచి 3 విధాలైన శత్రుత్వం నుంచి మనకు ఎన్నో ఆపదలు వస్తుంటాయి. అయితే వీటన్నిటిలో కూడా దేవుడు మనల్ని కాపాడి మనల్ని దేవుడు సంవత్సరం అంతంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి చూడండి, ఇంకా మీరు ఈ సంవత్సరం దేవుని వాక్యాన్ని క్రమంగా చదివితే మంచిది. చదువుకుంటే మరి నూతన సంవత్సరంలో ప్రవేశింప మునుపు నీవు మరి దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతానని కూడా మీరు తీర్మానం చేసుకోవాలి. చూడండి, మనం కొన్నిసార్లు మనకు మరి నిరుత్సాహం బట్టి, పరిస్థితులు సహకరించని బట్టి, మరి శరీరం సహకరించినప్పుడు మరి కొన్నిసార్లు మనం చదవటము మానేస్తాం. చూడండి, మరి ఏదైనా అలాంటి పరిస్థితుల్లో మనకు తప్పని పరిస్థితి అయితే మరి మన దేవుని దగ్గర మనం క్షమాపణ అడగాలి. కానీ కొన్నిసార్లు మనకు సమయం ఉండి తర్వాత మనం చదువుకోలేకపోయినప్పుడు కూడా దేవుని దగ్గర మీరు క్షమాపణ అడగండి. దేవుని వాక్యాన్ని క్రమంగా మీరు మరి చదివారా? చూడండి, దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? మనం రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలని చెప్తుంది. మరి రాజుల కొరకు, అధికారుల కొరకు మీరు సంవత్సరం అంతా ప్రార్థన చేశారా? చేస్తే మంచిది. చేయకుంటే ఈ సంవత్సరం మరి మీరు తీర్మానం చేసుకొని ప్రతిరోజు మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ అన్నమాట. చూడండి, మరి తర్వాత మనము దేవుని వాక్య ప్రకారంగా దేవుని మనము ఎల్లప్పుడూ కూడా దేవుని మనసు కలిగి ఉండాలి. మరి పేదలు ఉంటారు. తర్వాత ఇంకా కొన్నిసార్లు మనం మరి న్యూ ఇయర్లో మనం బట్టలు పట్టించుకుంటాం, కొత్త బట్టలు, మంచిది. చూడండి, మనం కొన్ని బట్టలు తీసుకోలేని వాళ్ళు ఉంటారన్నమాట, పేదలు. వాళ్ళకు కూడా మనము హెల్ప్ చేయడానికి మనము ఇష్టపడాలన్నమాట. దేవుడు మనకు సమృద్ధి ఇస్తే మరి మనం చేయాలి. కొంతమంది అప్పు చేస్తారు. అప్పు చేయకండి మీరు. దేవుని బిడ్డలు అప్పు చేయడం అనేది చాలా మరి దేవుని దృష్టిలో అది నేరం అన్నమాట. అంటే ఎందుకంటే అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు అని రాయబడింది. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 10:22 అనుకుంటాను. మీరు తర్వాత చూడండి ఒకసారి ఇప్పుడే చూసి మీకు చెప్తాను. సామెతల గ్రంథంలో ఉంటుంది అన్నమాట. కనుక మరి అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు అని రాయబడింది. కనుక మనం ఎప్పుడు కూడా అప్పు చేయకూడదు ప్రియులారా. మరి చూడండి, సామెతల గ్రంథం 22:7 అనమాట. మీరు తర్వాత చూసుకోండి. సామెతల గ్రంథం 22:7, అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు. మనం దేవునికి దాసులంగా ఉండాలి. ఈ లోకంలో మనుషులకు ఎవరికి దాసులంగా ఉండకూడదు. చూడండి, కొన్నిసార్లు మనకు ఎవరైనా హెల్ప్ చేస్తారు, మరి నా కంట్రోల్లో ఉండాలంటారు. అది కూడా తప్పే. కనుక నువ్వు దేవుడు నీకు హెల్ప్ చేసాడు కాబట్టి నువ్వు అతనికి హెల్ప్ చేసావు. నువ్వు చేసింది ఏముంది? అయితే దేవుడు నువ్వు హెల్ప్ చేసిన దానికి మళ్ళీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరి బీదల్ని కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని రాయబడింది. అంటే నువ్వు బీదలకి ఇస్తే దేవునికి అప్పిచ్చినట్టే అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. చూడండి, ఎంతో ఘనత నీకు. మరి దేవునికి అప్పియటం అనేది ఎంత ధన్యత అండి. ఎవరైనా మరి గొప్పవాళ్ళు, రాజులు అనుకోండి, సపోజ్ ముఖ్య సమ్మాని ఉన్నాడు, మరి మన దేశంలో ధనవంతుడు. ఆయన వచ్చి మన దగ్గర, బాబు ఒక 1000 రూపాయలు నాకు అప్పి రేపిస్తా అంటే మనం ఎట్లా ఫీల్ అవుతాం? అసలు అడగమందికి మనం ఇవ్వాలని ఫీల్ అవుతాం అన్నమాట. చూడండి, అదే ఒక పేదవాడు వచ్చి అన్న భోజనం లేదన్నా ఒక 100 రూపాయలు అంటే ఇస్తామా? అబ్బే లేవు తమ్ముడు, అది ఇదని మనం ఏదేదో చెప్తాం అన్నమాట. చూడండి, అట్లా కాదు. చూడండి, మరి ముఖ్య సంపాని కన్నా ఎన్నో రెట్లు మరి లోకంలో మరి ఎవరు కూడా, మరి ఏ మనిషికి కూడా మనం ఈయనతో సమానుడు, దేవునితో సమానుడు అని మనం పోల్చలేమన్నట్టు. అట్లా పోల్చడం కూడా తప్పే. చూడండి, మనం దేవుని వాక్యంలో దేవుడు ఎంత గొప్పవాడు అని మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తుందన్నమాట. అందుకే మిమ్మల్ని పరిశుద్ధ గ్రంథం చదవమని చెప్తాను.
చాలామంది దేవుని గ్రంథం చదవరు, దేవుని ఇంత అంత అని అంచనేస్తారు. అట్లా అంచనా వేయకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్తుంది. ఆకాశం అంతా కూడా కలుపుకుంటే దేవునికి సింహాసనం. సింహాసనం అంటే కుర్చీ అనమాట. కుర్చీ ఎంత ఉంటుంది, మనకు చిన్నగా ఉంటుంది. మనం ఒకరు కూర్చుంటే ఇంకొకరు కూర్చోలేరు అనమాట. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మరి స్థలం లేనప్పుడు మీద కూర్చోబెట్టుకుంటాం. కానీ మరి దేవుడు ఆకాశంలో కూర్చుంటే అంతా కూడా కుర్చీ అంతనే ఉంటుంది ఆయనకు స్థలం. చూడండి, ఆకాశం ఎంత పెద్దగా ఉంది ఎవరికి తెలియదు, ఎంత హైట్ ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది అనేది ఎవరికి కూడా తెలియదు. చూడండి, భూమి ఆయన పాదపీఠం అనమాట. భూమి ఇంత పెద్దది. మనం మరి ప్రపంచం అనమాట. భూమి అంటే ఒక ప్రపంచం. ఇలాంటి ప్రపంచాలు దేవుడు ఎన్నో సృష్టించాడు. మరి మనం ఒక ఇల్లు కడతాం, ఒక 10 ఇల్లు కడతాం, ఒక కాలేజీ కడతాం, ఒక యూనివర్సిటీ కడతాం. చూడండి, మనుషులు ప్రభుత్వాలు కడతాయి, కానీ అవి భూమిలోనే ఉంటాయి అన్నమాట. ఒక 5 కిలోమీటర్లు ఉండొచ్చు, 10 కిలోమీటర్లు ఉండొచ్చు, మా అంటే 2 కిలోమీటర్లు, 5-10 కిలోమీటర్లు కట్టే కట్టడాలకే మనం ఎంత అబ్బా అంటే చూడండి. మరి దేవుడు ఇలాంటి భూములు ఎన్నో సృష్టించాడు. ఆయన మాటతో కలుగ్గాక అంటే కలిగిపోయినాయి అన్నమాట. మరి దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన గొప్పతనం కూడా మనం అంచనా వేయలేం. మరి చాలామంది దేవుడు వారి గిరికి పోలుస్తాడనమాట. పోలవద్దు. చూడండి, దేవుని గురించి చాలామందికి తెలియదు. దేవుని శక్తి చాలా తక్కువ అనుకుంటారు అనమాట. మరి ఈ మధ్యలో ఒక మరి అయిందో గురువు ఈ విధంగా చెప్పాడు అనమాట. అంటే కన్యకకు ఎట్లా మరి కుమారుడు పుడతాడు, కన్యక ఎట్లా గర్భవతి అవుతుందని ఆయన అంటున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని శక్తి అతనికి తెలియదు అనమాట. తెలియక ఆ విధంగా మాట్లాడతాడు. కన్యకకేంది, ఆయన మరి కన్యక మనిషి లేకుండానే మనిషిని సృష్టించే శక్తి దేవునికి ఉంది అనమాట. ఆ శక్తి అనేది అతనికి తెలియక మరి ఇది ఎట్లా సాధ్యము అంటారు. మనకు సాధ్యం కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన మరి శూన్యములు భూమిని వేలాడదీశాడు అనమాట. శూన్యం చూడండి, ఇంత పెద్ద భూమి, ఏం సపోర్ట్ లేదు దీనికి. దేవుని వాక్యం చెప్తుంది, శూన్యములు భూమిని వేలాడదీశాను. శూన్యం అంటే ఖాళీ స్థలం అన్నమాట. ఖాళీ స్థలంలో భూమి ఏమైంది, ఇది తిరుగుతూ ఉంది అనమాట. ఈ భూమి ఒకటే కాదు, సూర్యుడు కానీ చంద్రుడు కానీ మిగతా గ్రహాలన్నీ కూడా ఖాళీ స్థలంలో వాటికి దేవుడు నిర్ణయించిన పరిధిలో అవి తిరుగుతూ ఉన్నాయి. చూడండి, దేవుని గొప్పతనం ఎంత. కనుక ఇలాంటి విషయాలు చాలామందికి తెలియవు. కానీ కొంతమంది తెలిసి కూడా మరి మనుషులను మెప్పించాలని, ఇంకా వారు ఏదన్నా మరి మెప్పు పొందాలని చెప్తారు. అట్లా చెప్పకూడదు ప్రియులారా. దేవుని గ్రంథం బైబిల్ చెప్తుంది. కనుక బైబిల్ మీరందరూ చదవండి. బైబిల్ దేవుడు మనుషులకు ఇచ్చిన గ్రంథం. కనుక ఈ బైబిల్ చదవండి, నువ్వు ఏ గ్రంథాలు ఏవి చదివినా కానీ నీకేం అర్థం కాదు. నేను కూడా బైబిల్ చదవనప్పుడు కాలజ్ఞానం చదివినాను, తర్వాత రామాయణం చదివినాను, మరి భగవద్గీత కూడా పొందుతాను. మా వాళ్ళు ఇంకా అన్ని గ్రంథాలు చదివేవాళ్ళు. మరి అజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, మరి 18 పురాణాలు, ఇవన్నీ కూడా మా వాళ్ళు చదివేవాళ్ళు. కనుక ఎందుకు చెప్తున్నానంటే మరి మేము అలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళం. అంటే ఈ గ్రంథాలు చదివి ఈ గ్రంథాల ద్వారానే వాళ్ళకు భోజనం సంపాదించుకుంటాం అన్నమాట. అట్లా ఎందుకంటే మరి ఈ లోకంలో మనము మరి దేవుని యొక్క శక్తిని ఎరిగినప్పుడే మనం నిజమైన శక్తి గలవాళ్ళము. మనం దేవుని గురించి తెలుసుకున్నప్పుడే మనం నిజమైన జ్ఞానం గలవాళ్ళము. మనలో చూడండి ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమ అది పరిపూర్ణమైన ప్రేమ కాదు. మన ప్రేమ ఎలాంటిదంటే స్వార్థంగా ఉంటుంది అనమాట ప్రేమ. తర్వాత కక్షతో ఉంటుంది అనమాట. చూడండి, చాలామంది ప్రేమపూర్వకంగానే పిలుస్తారు, కానీ వాళ్ళు పాయిజన్ పెట్టి చంపేస్తారు అనమాట. వాళ్ళ పగ ఎలాంటిదంటే మరి ప్రేమించినట్టే ఉంటారు, కానీ ప్రేమలో పగ కూడా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. కానీ కొంతమంది ప్రేమించినట్టు ప్రేమిస్తారు, వాళ్ళ ఇన్సల్ట్ చేస్తారనమాట. మరి వాళ్ళని ఎట్లా అవమానపరచాలి, మన ఇంటికి పిలవాలి, ఇంకా వేరే స్థలాన్ని పిలవాలి, మరి వాళ్ళకి అప్పు ఇవ్వాలి, ఇచ్చి మనం ఖచ్చితంగా పట్టుకోవాలి, వాళ్ళ దగ్గర లేనప్పుడు మనం అవమానపరచాలి అన్నట్టు మరి ఒక్కొక్కరు ఒక విధంగా వాళ్ళ రివెంజ్ తీసుకుంటారు అనమాట. అయితే దేవుడు అట్లా తీర్చుకోడు. దేవుని ప్రేమ మరి ఎలాంటిదంటే మరి ఆయన ప్రేమ పరిపూర్ణమైనది అని చెప్పారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం నుంచి ఆయన మరి ఏ పని మీద వచ్చాడో ఆ పని ముగించుకొని ఆయన పరలోకము వెళ్ళటానికి మరి సిద్ధపడుతున్నారన్నమాట. అలాంటి సమయంలో యేసు ప్రభువారు లోకములో ఉన్న తన వారిని ప్రేమించను, వారిని అంతవరకు ప్రేమించను అని రాయబడింది. కింద ఫుట్నోట్స్లో ఏం రాసినారంటే
సంపూర్ణంగా ప్రేమించను, పరిపూర్ణంగా ప్రేమించను అని రాయబడింది. సంపూర్ణ అంటే దేవుని ప్రేమలో సంపూర్ణత అనమాట. ఏ మాత్రం కూడా కక్షలు, ద్వేషాలు, ఇన్సల్ట్ చేయాలి, మరి రివెంజ్ తీర్చుకోవాలని దేవుని ప్రేమలో లేదు. ఆయన రివెంజ్ తీర్చుకోవడానికి ఆయనకు శత్రువులు అంటే ఎవరు లేరు. ఇదివరకే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాడు. చాలామంది సైతాన్ దేవునికి శత్రువు అనుకుంటారు, కానీ కాదు. సైతాను దేవుని దాసుడు అనమాట. అంటే దేవుడు మరి కోట్ల దేవదూతలు సృష్టించారు. మరి ఆ దూతలో ఒక దూత లూసిఫర్ అనే దూత మరి దేవునికి వ్యతిరేకంగా, అంటే దేవుని పైన గర్వించి దేవునితో సమానంగా ఉండాలనుకుని మరి పరదోయబడింది. అంతే మనసులో అనుకున్న వెంటనే దేవునికి తెలిసిపోయింది. దేవుడు మరి ఆ దూతను కింద పడేశాడు. అని పేరు లూసిఫర్ అనమాట. అయితే ఆ లూసిఫర్ దేవుని శత్రువు అనుకుంటారు, కాదు. లూసిఫర్ దేవుని శత్రువు, దేవుని దాసుడు. కనుక ఇప్పుడు కూడా సైతాన్ ఏదైనా చేయాలంటే దేవుని ఆజ్ఞను మరి మేరకే చేస్తుంది అన్నమాట. మరి సైతాన్ ఒక మనిషిని నష్టపరిచిందనుకో దేవుని ఆజ్ఞ ప్రకారంగా. చూడండి, యోబు విషయంలో మీరు చదవండి. మరి యోబు గ్రంథము మొదటి అధ్యాయం 2వ అధ్యాయం చదవండి. అక్కడ మరి సైతానుకు దేవుడు ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడు అనేది మీరు చదువుకున్నారు. కనుక అవన్నీ కూడా చెప్పను ప్రియులారా, మరి వీడియో లాంగ్ అయిపోతుంది. కనుక మనం తెలుసుకున్నది ఏంటంటే దేవుడు మనల్ని సంవత్సరం కాపాడాడు. అందుని బట్టి దేవునికి మనము మరి వందనాలు చెల్లించాలి, ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. కనుక అందుని బట్టి మనం ఎక్కడైనా దేవుని విషయంలో తప్పిపోతే దేవుడు నన్ను రక్షించావు. చూడండి, మనకన్నా మంచి వాళ్ళు, గొప్పవాళ్ళు, జ్ఞానం గలవాళ్ళు, సమాజానికి, సంఘానికి, కుటుంబానికి ప్రయోజనకరమైన వాళ్ళు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. కొంతమంది వాళ్ళకు ప్రమాదం జరిగి పడకలో ఉన్నారు. చూడండి, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. అయితే దేవుడు మనల్ని మరి ఎలాంటి ఆపదలకు కానీ, తర్వాత ప్రమాదానికి కానీ, మరి ఈ లోకంలో మనల్ని సజీవులుగా ఉంచి మనల్ని ఎంతవరకు కాపాడానంటే దేవునికి మనము ఎన్నో స్తుతులు చెల్లించాలి. మరి మనం హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని మనసు కలిగి ఉండాలి. దేవుని మనసు కలిగి ఉన్నప్పుడే ఆ మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా, సమాధానంగా ఉంటాడు అనమాట. మన మనసు కానీ, మనం సైతాన్ మనసు కానీ కలిగి ఉండకూడదు. కనుక ఈర్ష్య, కక్ష, ద్వేషం, తర్వాత ఇంకా వేరే పాపాలు చాలా ఉన్నాయి, మీకు తెలుసు నాకన్నా ఎక్కువ. కనుక ఇవన్నీ కూడా ఏవి కూడా మనము మరి పెట్టుకోకూడదు అన్నమాట మనసులో. కనుక మరి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మీరు చదవండి. అక్కడ మనుషులు దాదాపు 13 పాపాలు ఉంటాయి అన్నమాట. 13 పాప లక్షణాలు. ఇవన్నీ కూడా మనం ఒక్కటి పెట్టుకున్నా మనం సమాధానం. చూడండి, మన బాడీ అంతా మంచిగా ఉంటుంది. మనం కంట్లో ఒక నలుసు పడింది అనుకో, చిన్న నలుసు, మన బాడీ అంతా ఏమవుతుంది? సమాధానంగా ఉండదు. పండుకుంటే నిద్ర రాదు, కూర్చుంటే కూర్చోవాలనిపించదు. మరి ఎప్పుడు కంట్లో మరి ఆ నలక వలన మనకు నెమ్మది ఉండదు అనమాట. చూడండి, మన హృదయంలో కూడా మరి దేవునికి ఇష్టం లేని ఏదైనా ఉంటే నీకు సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. చూడండి ప్రియులారా, మరి దేవుని హృదయం కలిగి ఉండండి. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆయన పరలోకం నుంచి భూలోకమునకు తను తాను మానవ రూపంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే సృష్టికర్త. ఆయనే నిన్ను నన్ను రక్షించడానికి శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తం గార్చి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడు. కనుక ఈ సత్యాన్ని నన్ను నమ్మితే నీకు సంతోషం, సమాధానం, పరలోక రాజ్యంలోనే ఉంటావు. లేకపోతే నరకం ఉంది. నరకం అంటే అగ్ని ఆరదు, పురుగు సావదు, వారి బాధ సంబంధమైన పొగ ఇక సమాప్తి వరకు లేస్తుంది. చూడండి, మనిషిని దేవుడు సృష్టించిన తర్వాత దేవుని ఆత్మ మనలో ఉంది అనమాట. అంటే ఈ శరీరానికి మరణం ఉంది, కానీ మనలో ఉన్న ఆత్మకు మరణం లేదు. నువ్వు దేవుని నమ్ముకున్నావు అనుకో, సంతోషంగా నీ ఆత్మ పరలోకంలో ఉంటుంది. ఆత్మ అంటే ఏంటండి? శరీరం లేదంటే మహిమ శరీరం ఉంటుంది. దానికి మహిమ శరీరం ఉంటుంది. ఆత్మకు దేవుడు మహిమ శరీరం ఇస్తాడు. ఆ శరీరంతో దేవుని దగ్గర యుగాయుగంలో నీవు సంతోషంతో సమాధానం ఉంటావు. నువ్వు దేవుని నమ్ముకోకుండా చనిపోయినావు అనుకో, మరి నరకంలో ఉంటావు. అక్కడ కూడా బతికే ఉంటావు, కానీ బాధలో ఉంటావు. కాలుతూ ఉండాలన్నమాట. మరి అది కాలిపోదు, అగ్ని ఆరిపోదు అనమాట. అంటే వారి బాధ సంబంధమైన పొగ యుగ సమాప్తి వరకు లేస్తూనే ఉంటుంది అన్నమాట. ప్రియులారా, మరి ఇలాంటి బాధాకరమైన మరి స్థలానికి మీరు పోకూడదు. మీరు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ దేశానికి చెందిన, దేవుడు ఒక్కడని నువ్వు గుర్తించు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుని నువ్వు గుర్తించు. యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకో, హృదయంలో విశ్వసించు. అప్పుడు ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఆయన నీ పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాస్తాడు. ప్రియులారా, మరి ఈ వీడియో నేను ఇక్కడికి ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మనం ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో కలుసుకున్నాము. మరి మీరు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒకసారి ఛానల్ పేరు చెప్తాను, మీరు
నోట్ చేసుకోండి. గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అని ఉంటుంది. గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మరి షేర్ చేయండి. మరి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. నా సెల్ ఫోన్ నెంబర్ కూడా చెప్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఫోన్ చేసి అడగచ్చు. 630-4371-044 630-4371-044. మరి కొన్నిసార్లు ఇట్లా రీఛార్జ్ లేక తగలకపోవచ్చు. మళ్ళీ తర్వాత రీఛార్జ్ చేసినప్పుడు ఇట్లా మళ్ళీ పనిచేస్తుంది. ఇది పనిచేసే నెంబరే. మరి రీఛార్జ్ లేనప్పుడు చేసి మరి పని చేయని నెంబర్ ఇచ్చినారని అనుకోకండి మీరు. కనుక ప్రియులారా, మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మరి ప్రార్థనలో ఏకీవించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మమ్మల్ని సంవత్సరం అంతా కాపాడేందుకు స్తోత్రం చెప్పుకుంటున్నాను తండ్రి. మరి ఇంకా ఒక్కరోజు కొన్ని గంటలు మాత్రమే ఉంది కనుక మరి మేము కూడా నూతన సంవత్సరంలో నూతనమైన జీవితంతో మేము ప్రవేశించడానికి మీరే మాకు సాయం చేయండి. మీ కృప అనుగ్రహించండి. మీ సంతోష సమాధానములు, మీ మేలుల ఆశీర్వాదములు మాకు దయచేయమని కృప చూపమని, మీ గొప్పతనం, మీ త్యాగం, మీ యొక్క మరి ఆధిపత్యం, అధికారం మేము గ్రహించి గుర్తించడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రార్థన మీరు ఆలోచించిన స్తోత్రములు చెల్లించుకుంటే ఇన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను మీరు తొలగించండి. వారి కుటుంబం దీవించండి. ఈ హోమ్ కొరకు ఎదురుచే వారికి హోమ్ దయచేయండి. జాబ్ కొరకు ఎదురుచే వారికి జాబ్ దయచేయండి. స్టడీస్ కొరకు మరి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మంచి స్టడీస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంతానం కొరకు ఎదురు చూసే వాళ్ళకు సంతానం దయచేయండి. మరి ఆర్థికంగా మీ వైపు చూసే వారికి మరి సొంత ఇల్లు మీరు అనుగ్రహించండి తండ్రి. ఈ లోకంలో ఏది కూడా మీ బిడ్డల కొరత లేకుండా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెన ఆశీర్వాదంతో మీ బిడ్డలు నడిపించమని కృప చూపమని మా ప్రార్థన మీరు ఆలోచించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.